ఏపీ, తెలంగాణలో రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. జూన్ 19 వరకు ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. నేడు ఏపీలో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలతో పాటు నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లో వానలు కురుస్తాయని పేర్కొంది. మిగతా చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన 2 ఉపరితల ద్రోణుల కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఉత్తర కోస్తా, యానాం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీర ప్రాంతాల్లో అధిక వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. జూన్ 17 నుంచి 19 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, ఏపీ, తెలంగాణలో వచ్చే 4 రోజుల పాటు కూడా ఐఎండీ ఎటువంటి వర్షం పరంగా ఎటువంటి పరిస్థితులు ఉంటాయని అంచనా వేసింది? ఎస్ రాధిక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గత కొన్ని రోజులుగా మనకి వర్షాలు దంచి కొడుతున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా మనకి ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలను అయితే చూస్తున్నాము. అయితే ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం అనేది మనకు దక్షిణ మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాలలో కొనసాగుతూ ఉంది. దీంతో పాటుగా ఇంకొక ఆవర్తనం కూడా ఏర్పడి అది బంగాళాఖాతంలో విలీనం అయిపోవడము, ఈ పరిస్థితుల కారణంగా కూడా తెలుగు రాష్ట్రాలకి సూచనలు జారీ చేసినట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొనడం జరిగింది. ఇక నిన్న చూసుకున్నట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ మనకు మోస్తారు వర్షపాతం అయితే నమోదయ్యింది. ప్రధానంగా నాగర్ కర్నూల్, రంగారెడ్డి, అదేవిధంగా వనపర్తి, ఈ జిల్లాల్లో మనకి మోస్తారుగా వర్షపాతం అయితే నమోదయ్యింది. అత్యధికంగా మనకి నాగర్ కర్నూల్లో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. దీని తర్వాత చూసుకున్నట్లయితే కూడా అదే జిల్లాలో మరొక ప్రాంతంలో 2.78 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా అక్కడక్కడ మనకు తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తరు వర్షపాతం కూడా నమోదయ్యింది. దీంతో పాటుగా మనకి ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అన్ని జిల్లాలలో కూడా తేలికపాటి వర్షాలైతే నమోదయ్యాయి. ఇక రానున్న 3-4 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే కూడా ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఈ జిల్లాలలో మనకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ని కూడా వాతావరణ శాఖ అయితే జారీ చేసింది. ఇక దీంతో పాటుగా ఈ వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలుగా కురుస్తాయని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇటు అన్ని జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేసింది. దీంతో పాటుగా మనకు ఈదురుగాలులు అనేవి ప్రధానంగా చూస్తున్నాము. గత కొన్ని రోజులుగా కొన్ని చోట్ల మనకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇక రానున్న 3 రోజుల పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ అన్ని జిల్లాలలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈదురుగాలులు వీస్తున్నటువంటి సమయంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాదని కూడా పదే పదే హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా మనకి నైరుతి రుతుపవనాల కదలికలు అనేవి ప్రస్తుతం చురుగ్గా కొనసాగుతూ ఉండడము, దీంతో పాటుగా ఉపరితల ఆవర్తనాలు అనేవి ఏర్పడటము, ఈ ప్రధాన కారణాలతో తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి కూడా వాతావరణ శాఖ ఇటు వర్ష సూచనలు అయితే జారీ చేసింది. ఇక ప్రధానంగా పలు ప్రాంతాలలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలలోని అధికారులకు కూడా
ఎప్పటికప్పుడు సూచనలు అదేవిధంగా అలర్ట్స్ ను కూడా జారీ చేస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా మనకు ప్రతి సంవత్సరం ఈ కాలాలు అనేవి ముందుకు పోతూ ఉన్నాయి. ఈసారి కూడా ఈ ఏడాది అనుకున్న దానికంటే ముందుగానే మనకు మాన్సూన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అయితే మాన్సూన్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజులు మనకి బ్రేక్ రావడం జరిగింది. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రాల వైపు వెళుతూ ఉండడము, వాటి ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రం మీద లేకపోవడం వల్ల కొన్ని రోజుల పాటు మనం వర్షాలు అనేవి అసలు చూడలేదు. ఉష్ణోగ్రతలు అనేవి మళ్ళీ పెరిగిపోయి ఎండ తీవ్రత అనేది కూడా పెరిగిపోయింది. అయితే ప్రస్తుతం మళ్ళీ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనాలు, నైరుతి ఋతుపవనాల కదలికలు ఈ కారణాల వల్ల మళ్ళీ మనకు వర్షాలు అక్కడక్కడ మనం పిడుగుపాటు అనేది కూడా చూస్తున్నాము. జిల్లాలలో కొన్ని చోట్ల పిడుగులు పడి చనిపోయిన వార్తలను కూడా మనం చూసాము. అయితే క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడడం, ఎక్కడైతే మనకు తేమ అనేది ఎక్కువగా ఉంటుందో, ఈ ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా ఎక్కడైతే ఉంటాయో ఆయా ప్రాంతాలలో మనకు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఎండాకాలంలో ఏవైతే వర్షాలను చూస్తామో అదే రకమైన వర్షాలు కూడా వర్షాకాలంలో కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత 2 రోజుల క్రితం మనం అక్కడక్కడ పిడుగుపాటు సంభవించినటువంటి సంఘటనలు కూడా చూసాము. క్యుములోనింబస్ మేఘాల కారణంగానే మనకు ఈ విధమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. అయితే పిడుగుపాటు ఉండేటువంటి సందర్భాల్లో రైతులు అదేవిధంగా ప్రధానంగా పెద్ద పెద్ద చెట్ల దగ్గర ఉండేటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆయా ప్రాంతాలలో ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలపడం జరిగింది. ఇక రానున్న 2-3 రోజులు కూడా మనకి ఆకాశం అంతా కూడా మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. థ్యాంక్ యూ అంజుమ.